చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్లో వ్లాగ్ అనేది ఈరోజు షేర్ చేస్తున్నా. ఈరోజు వీడియో వచ్చేసి స్టార్టింగ్ చెప్పలేదు కదా, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను హైదరాబాద్ వచ్చేసా. అనకాపల్లిలో ఇంకా మమ్మీ వాళ్ళ యానివర్సరీ తర్వాత నేను ఇంకా రిటర్న్ అయిపోయాను అనమాట హైదరాబాద్. సో అక్కడైతే దేవుడు భోజనాలు అనుపు ఇవన్నీ జరుగుతున్నాయి. సో అప్పటి వరకు ఉండాలంటే దేవుడిని December 7th తీసుకెళ్తారట. నేను దేవుడు అలంకరణది ఫొటోస్ యాడ్ చేస్తాను, ఒకసారి దండం పెట్టేసుకొని మీరు కూడా. చాలా అందంగా డెకరేట్ చేశారు. ఈరోజు అనుభవ భోజనాలు అనమాట. మొత్తం 10,000 మందికి భోజనాలు పెడతారు ఈరోజు, ఎగ్జాక్ట్గా ఈరోజే. ఈరోజు డేట్ వచ్చేసి 27th కదా, ఈరోజే భోజనాలు. సో చాలా హడావిడిగా ఉంటుంది. బట్ అక్కడ ఉండి ఇక్కడ ఉండి అలా మేనేజ్ చేయలేం కాబట్టి ఇంక నేను మమ్మీ వాళ్ళ యానివర్సరీ తర్వాత రిటర్న్ వచ్చేసాను అనకాపల్లి హైదరాబాద్. సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్లో ఆనియన్స్ ఇవన్నీ కర్రీ ఏంటని చెప్పుకొని ఆనియన్స్ అంటున్నాను చూసారా. కర్రీ వచ్చేసి ఈరోజు పిక్కలు తీసుకొచ్చాను కదా, బీన్స్ పిక్కలు అంటారంట, మేమైతే పిక్కలు అంటాము. ఆ పిక్కలు వచ్చేసి మొన్న కొన్ని వండాను కదా, ఇంక ఈరోజు మిగతా వండేద్దామని. ఎందుకంటే అలా పాడైపోతే మళ్ళీ ప్రవీణ్కి బాగా ఇష్టం అనమాట. అందువల్ల ఈరోజు మొన్న కాలీఫ్లవర్ ఇవి వండి ఒక షార్ట్ పెట్టాను కదా, అందులో చాలామంది కామెంట్స్ పెట్టరు, మా సైడ్ ఇవంటారు అవంటారు అని చెప్పేసి. నేనైతే పిక్కలని అనడం అలవాటు. సో ఈరోజైతే పిక్కలు ఇవే అనమాట. ఇవి అండ్ అదేంటబ్బా, కాలీఫ్లవర్, పొటాటో, ఈ 3 కలిపి గ్రేవీ లాగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. బట్ నేనైతే పిక్కలు అస్సలు తినకూడదు, ఎందుకంటే నాకు చాలా వాతంలాగా పట్టేస్తుంది అనమాట. ఎందుకంటే ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పాను కదా, కీళ్ళవాతం ప్రాబ్లం వచ్చింది అన్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. నేను చేయడం కూడా చాలా నెమ్మదిగా చేస్తున్నాను. ఇంతకుముందు ఫాస్ట్గా ఎంత పని అయినా చేసేసేదాన్ని కదా, బట్ ఇప్పుడు అలా చేసుకోలేకపోతున్నాను. అండ్ ఇక్కడైతే హోమియోపతి వాడుతున్నాను. డీటెయిల్స్ అనేవి నేను తర్వాత ఇస్తానండి. ఇక్కడైతే కాలీఫ్లవర్, పొటాటో అండ్ బీన్స్ పిక్కలు కలిపి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకొని, టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ బాగుంటుంది. ఉప్పు, కారం, కొంచెం పచ్చికారం వేసేసి కొంచెం వాటర్ వేసి మీకు పెట్టేస్తాను. మిటుకి లంచ్ బాక్స్ ఇదే, ఇంట్లో కర్రీ కూడా ఇదే. అండ్ నేనైతే ఇంకా డైట్ అనేది కంప్లీట్గా స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే ప్రస్తుతానికి డైట్ ఫాలో చేయకూడదని చెప్పారనమాట డాక్టర్. అందువల్ల నార్మల్ ఫుడ్ తింటున్నాను, మరి అంత ఫ్యాట్ ఫుడ్ కూడా కాదు. అండ్ నాకు నాన్ వెజ్ వైపు బాగా లాగేస్తుంది తెలుసా. ఫ్రాంక్లీ స్పీకింగ్, అనకాపల్లిలో ఉన్నన్ని రోజులు అస్సలు నాకు నాన్ వెజ్ వైపు వెళ్ళట్లేదు. నేను కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి నాన్ వెజ్ తినట్లేదు అసలు. నాన్ వెజ్ మిక్స్ అయినవి కూడా అసలు ఏం తినట్లేదు. కంప్లీట్గా నాకు శివుడు అంటే చాలా ఇష్టం అనమాట, చాలా ట్రస్ట్ నాకు శివుడు అంటే. సో నేను ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాను రీసెంట్గా, అదేంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. డీటెయిల్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో రీసెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట నేను. సో అదేంటనేది కూడా చెప్తాను నేను, ఈ బిజినెస్ ఏంటనేది. సో దాని కోసం నేను ఇప్పటి వరకు అసలు చిన్నప్పుడు ఎప్పుడో కార్తీక మాసాలు చేశాను, కానీ మా మమ్మీ, మా అక్క, నేను పట్లంగా జాకెట్లు అవి వేసుకొని. బట్ పెళ్ళైన తర్వాత కానీ ఎప్పుడు నేను కార్తీక మాసాలు నార్మల్ సోమవారాలు అయితే తిన్ను, సోమవారాలు, శనివారాలు, లక్షవారాలు అయితే తిన్ను. బట్ కార్తీక మాసాల్లో ఇప్పుడు తినేసేదాన్ని, నార్మల్ డేస్ సండేస్ అలా తినేసేదాన్ని. బట్ ఇప్పుడు ఆ బిజినెస్ కోసం అని చెప్పేసి నాన్ వెజ్ కంప్లీట్గా మానేశాను కార్తీక మాసం అన్నాళ్ళు. బట్ అనకాపల్లిలో ఉన్నప్పుడు ఏం అనిపించలేదు, కానీ బట్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు అసలు నాన్ వెజ్ వైపు లాగేస్తుంది. సో ఇంకేముంది, మహా అయితే 3rd నుంచి తినచ్చు అనుకుంటా, 3rdతో 2ndతోనో కార్తీక మాసం అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. మా మమ్మీ అయితే ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుని పెడతాం కదా, అప్పటి నుంచి కూడా తిన్నదు. దేవుడిని తీసుకెళ్ళడం అయితే December 7వ తారీఖున తీసుకెళ్తారు. సో నేను ఇంకా అవి ఏవైనా నాకు వాళ్ళు ఏమైనా అంటే మా తమ్ముళ్ళు కానీ, లేదంటే మా రిలేటివ్స్ ఎవరైనా, ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా వీడియోస్ పెడితే నేను మీకు యాడ్ చేస్తాను వీడియోస్. అవి కూడా చాలా చాలా అంటే చాలా ఘనంగా అనుపు అనేది చేస్తారు. అనుపు అంటే తీసుకెళ్ళిపోవడం, అంటే ఇప్పుడు తీసుకురావడం ఎలా అయితే తీసుకొస్తారో మళ్ళీ పంపేస్తారు కదా, ఇప్పుడు వినాయకుడిని ఎలాగ నిమజ్జనం చేస్తారు అలాగా అనుపు అంటాం అనమాట దాన్ని. సో అది నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇక్కడైతే ప్రస్తుతానికి రైస్ పెట్టేశాను. అండ్ రైస్ చూసారా, నేను సిల్వర్ వెజల్స్ నుంచి స్టీల్కి వచ్చేసాను. సో స్టీల్వే యూస్ చేస్తాను ఇప్పుడు అన్నం వండడానికి కూడా. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి రాగి మల్ట చేస్తున్నా, అంబలు వేస్తున్నాను రోజు ఇంక టిఫిన్లు బయట నుంచి అయిపోతున్నాయి అని చెప్పేసి రాగి మల్ట చేసి ఈరోజు మిట్టుకి ఎలాగైనా తినిపిద్దామని. అండ్ కర్రీ అయితే ఇలా వచ్చింది, కొంచెం వాటరీగా ఉంటుంది, దగ్గర చేసేస్తే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఆ కాలీఫ్లవర్ ఫ్లేవర్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. వంకాయ పిక్కలు వండుకోవచ్చు, కాలీఫ్లవర్ పిక్కలు వండుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ నేను ఇంకా కలుపుకోవడానికి బాగుంటుంది కదా అని గ్రేవీ లాగే చేస్తున్నాను అనమాట.
సో అది పిక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని నేను ఇంకా కొత్తిమీర చల్లేసుకొని ఇంకా కొంచెం ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచి మిట్టుకి లంచ్ బాక్స్ కట్టేస్తా. ఈరోజు ఇంకా రసం అది ఏం చేయలేదు, ఓన్లీ ఇది ఒక్కటే చేశాను. నేనైతే పెద్దగా తినలేదు కర్రీ, ఎందుకంటే ఆ పిక్కలు కొంచెం వాతం పడుతున్నాయి అనేది నేను చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నాను అనమాట. చాలా వెంటనే ఎఫెక్ట్ చూపించేస్తుంది బోన్స్ మీద, అందుకని చెప్పి ఇంకా నేను గబుక్కని తినట్లేదు. ఇంతకుముందు అయితే ఏది పడితే తినేసేదాన్ని చాలా తాహే అన్నట్టు. బట్ ఇప్పుడు రాను రాను మనం కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మంచిది మన బాడీ తత్వం బట్టి, అదనమాట. అండ్ తర్వాత ఇక్కడ మిట్టు ఎన్ని వేషాలు వేసాడో అంబలు తాగడానికి. నేను మీకు ఒరిజినల్ వీడియో కూడా యాడ్ చేశాను. మిట్టుని చూసి కూడా మీకు చాలా రోజులు అవుతుంది కదా. సో వాడైతే రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ప్రవీణ్ చూసుకుంటారు కాబట్టి రెగ్యులర్గా వెళ్ళిపోతాడు స్కూల్కి. అండ్ ఇక్కడ స్కూల్కి వెళ్ళే ముందు వాడు తాగడు సరిగ్గా అని చెప్పి నేను తాగిపిస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలా కొంచెం బలవంతంగానైనా హెల్తీ ఫుడ్ పెట్టడం మంచిది కదా, అందుకని చెప్పేసి. వర్షం పడుతుందా? ఏ ఇట్లా అవుతున్నాడనా? నేను అమ్మలు అవుతున్నాడంటే వర్షమే పడుతుంది చలికాలంలో. పెద్ద ఆశ్చర్యమే ఈరోజు. పెద్ద విషయమే అది. తాగట్లేదు, తాగిపిస్తుంది అమ్మ అంట. అది నేను నోరు తెరవమని చెప్పేది ఇంతకు నుంచి చెప్తున్నాను మిట్టు, నోరు తెరవని. కళ్ళు మూసుకొని ఫ్రై పీస్ బిర్యానీ అనుకోదండి, అంత అనుకోవాల్సిన అవసరం లేదు. అలవాటు అయిపోద్ది నా రోజు అయితే. అప్పుడు చేస్తావురా నోరు. మిట్టు దా టైం అవుతుందా, నోరు తెరువు. స్ట్రా పీల్చినట్టు పేల్చుకో, కొడతాను మిట్టు. మరి కేక్ తింటే ఎలా తింటావు? అది అంతే. చూడు ఎలా అయిపోయిందా, చూడు ఎంత సింపుల్. నువ్వు కూడా అందుతావు, నీకు కూడా ఉంది. సింపులే ప్రవే, సింపులే ప్రవే. నాకు వర్క్ ఉంది, నేను వస్తాను. లేదు ఈరోజు అందరికీ బ్రేక్ఫాస్ట్ అదే. నిన్న ఉప్మా చేస్తే మొత్తం మిగిలిపోయింది. రా రా నాన్న తాగుతారు కదా, నీ టైం అవుతుందా? నేను అంబళ్ళ కార్లకి భయపడే రకాలు కాదురా, తాగడం మనసు అంతే. సరిగ్గా చెప్పి అలాగే కాతుంది, స్కూల్ డ్రెస్ మీద పడిపోతుంది. అనేసం బిల్ల కట్టలేదు మెడలో. దీంతో ఇలా తాగేయచ్చు కదా, బెటర్. టైం అయిపోతుంది. స్పూన్తో ఎంతసేపు అంత తాగుతావు చూసుకో, ఊదు. మొత్తం నోటి నిండా తాగేసి బెల్లం నంచుకో, అలా 3 బుక్కలు చేస్తే అయిపోతుంది అది. నీకు అసలు అలవాటు చేయక ఏవి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అన్నీ. ఇంక ఇడ్లీలు, దోశలు, పూరీలు, బొండాలు, ఇంకా ఆపు. నువ్వు ఈరోజు అంబలు అలాగే తాగు, నేను చెప్తే నువ్వు కబుర్లు చెప్పకు. ఇలా కబుర్లు అలాగే ఆడండి, టైం అయిపోద్ది. బస్సుడు ఫోన్ చేసేస్తాడు, సరిపోద్ది. నీ ప్లాన్ అదే కదరా. ఇటు సీరియస్లీ నువ్వు తాగకపోతే నేను నీతో మాట్లాడను. కొంచెం ఇప్పుడు నువ్వు ఈ మధ్య మజ్జిగనం ఎప్పుడు తిన్నావో, గంజనం ఎప్పుడు తిన్నావో, ఇది ఎప్పుడు తిన్నావో తెలియట్లేదు. రవి నువ్వు ఆగుతావా? ఆగువా. ఇప్పుడు బెల్లం తిను. వామిటింగా గండిచే వండుతుంది చూడు అమ్మమ్మని అడిగి. అదే కరెక్ట్. మేము అలా తిన్నా సరే మేము ఎలా స్ట్రాంగ్గా ఉండలేకపోతున్నాం. పెద్ద వార్నింగ్ అది. గండిచా అప్పుడు కోడిమ వచ్చింది కదా, కాదు అది కాదు, గండిచా ఉంటుంది. అది కాదు, తీగుంది. అది తీగుంది, పర్వాలేదు ఉంటుంది. తాగుమెట్టు పొద్దు పొద్దు బొండ తింటా పెట్టి ఆయిల్ అయిపోయింది బొండ. కెమెరా ఆఫ్ చేసానంటే చీపురు కూడా తెస్తాను మరి. ఇంకా అంతే. నేను ఏమి చేస్తాను ఫస్ట్ ఎదురుగా
నువ్వు ఎలా చదువుతూ చేస్తాను నేను అడిగి చెప్తున్నాను. మీరు పెరిగేసుకుని పెట్టు బాగుంటుంది. అసలు నీ వల్లే ఒళ్ళు వచ్చేస్తున్నాడు. నేను ఇక్కడ లేను కదా 20 days. సో ఇద్దరు కూడా ఇంకా కొబ్బరి చట్నీ 3 పూట్ల. ఇంకా కొబ్బరి చట్నీ ఎంత ఫ్యాట్ వస్తుందో అసలు. నువ్వు చూసావా కొబ్బరి చట్నీ తిన్నాం మేము. మీరు రోజుకి ఒకసారి తింటారా? తినలేదు. ప్రామిస్ గా బాక్స్ కట్టేసిన నేను కట్టేస్తాను. నేను ఇక్కడ కూర్చుంటున్నా తాగే వరకు. నాన్న కడతాలే బాక్స్. నాన్న అన్నం తక్కువ పెట్టండి. అన్నం పెట్టకు, పట్టుకెళ్ళడం మాని. నిన్న కూడా సింక్లో పడేసాడు రైస్. నిన్న కూడా పడేసావు కదా సింక్లో. ఇంట్లో డస్ట్బిన్లో పడేసావు కదా. ఇంత ఉంది, ఇంత. ఒక 2 రోజులు పెట్టడం మానేసాను అనుకో, అప్పుడు తెలుస్తుంది విలువ. ఏ కూరలేదు బాగాలేనట్టే వంపేస్తున్నా. ఇంకా 5 నిమిషాలు ఉంది టైం. ఓయ్ కాల్ చేస్తాను మళ్ళీ. గిన్నెతో తాగమని చెప్పాను. రాత్రి వామిటింగ్ వచ్చేసి అయిపోతుందమ్మా. సాల్ట్ కూడా కలిపాను ఎక్కువగానే. సాల్ట్ చాలా మంది కలుపుకోకూడదు కూడా. అది కూడా తాగలేకపోతున్నాడా అని కామెంట్స్ పెడతారు చూడు. ప్రవి స్కిమ్డ్ మిల్క్ తేలేదు ప్రవి. స్కిమ్డ్ మిల్క్ ఓట్స్ నానబెట్టుకోవడానికి. మూత బ్రేక్ఫాస్ట్ కౌంటర్ మీద పెట్టాను. నేను మళ్ళీ తోమాను. పరిమేష్ సరిగ్గా తోమట్లేదు అది లంచ్ బాక్సులు. మళ్ళీ నేను అన్ని తోమాను. మూతలన్నీ ఆ లోపల రబ్బర్ అన్నీ తీసి తోమాను. అది అందులో కట్టద్దు, పర్పుల్ బాక్స్లో కట్టు. ఎందుకు ఎల్లో బాక్సా? ఎందుకు 2 compartment బాక్స్ ఎందుకు? ఈరోజు కూర ఒకటే కదా. నేను కట్టుకోవడం మంచిది. అదిలో వద్దు, అది లీక్ అయిపోద్ది. వీక్లీకి 3 times ఇదే పెడతా. ఓకేనా? సండే కూడా. సండే కూడా ఏ సండే 4 సార్లు పడతామేంటి మనం. మధ్యాహ్నం సండేస్ నాన్ వెజ్ హెవీ అవుతుంది కాబట్టి మార్నింగ్ ఇలాగే తినాలి. ఈరోజు నేను 2 రోజులు వీడియోస్ కలిపి పెడుతున్నాను అనమాట. ఎందుకంటే డైలీ రొటీన్ ఉంటుంది కదా, ఏం పోస్ట్ చేయాలో ఏం షూట్ చేయాలో కూడా తెలియట్లేదు నాకు. సో ఇక్కడైతే సారీ కట్టుకున్న. ఇది 4-5 సంవత్సరాల ముందు ఆర్కే కలెక్షన్స్లో నేను స్టార్టింగ్ కొలాబరేషన్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న చీర పర్చేస్ చేసుకున్నది అనుకోండి. సంక్రాంతికి 4 సంక్రాంతుల ముందు, సంక్రాంతికి 4 సంవత్సరాల ముందు సంక్రాంతికి తీసుకున్నది అనమాట. సో బ్లౌజులు అన్నీ ఒక 15-20 బ్లౌజుల వరకు టైట్ చేపించాను. అన్నీ ఒక్కోటి వేసుకుంటున్నాను. ఈ సారీ అంటే నాకు చాలా నచ్చుతుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. కాకపోతే కొంచెం తన్ని పెడుతుంది సారీ, అంతే తప్ప చాలా డీసెంట్ లుక్ ఇస్తుంది అనమాట సారీ వచ్చేసి. బ్లౌజ్లు అన్నీ లూజ్ అయిపోతే అన్నీ ఒక్కొక్కసారి వేసుకొని చూసి మార్క్స్ చేసి టైట్ చేపించాను లాస్ట్ టైము. అండ్ ఇక్కడైతే ఈరోజు బుధవారము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. అదేవిధంగా ఇక్కడ సాయిబాబా టెంపుల్కి వచ్చాము. ఎందుకు సడన్గా అంటే రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేశాను అన్నాను కదా. సో దాని నిమిత్తం పేపర్స్ కొంచెం బాబా దగ్గర పెట్టి దండం పెట్టుకుందామని చెప్పేసి వచ్చాను. ఇలాగా మీరు బిజినెస్ ఏంటి ఎక్సెట్రా మీతో షేర్ చేసుకోకుండా ఉండను. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు 100% కావాలి. సపోర్ట్తో పాటు బ్లెస్సింగ్స్ కూడా కావాలి. కాబట్టి నేను మీకు అది డీటెయిల్గా షేర్ చేస్తాను. ఇక్కడైతే ప్రస్తుతానికి బాబా దగ్గర దండం పెట్టేసుకొని మేము అక్కడ కొంచెం పూజ చేయించేసుకొని ఇంక ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఆల్సో చాలా ఎక్సైటింగ్ కూడా అనిపిస్తుంది అండ్ భయం కూడా వేస్తుంది. ఎంతవరకు నేను ఇది చేయగలనేది కాన్ఫిడెన్స్ అయితే ఉంది కంప్లీట్గా. నేను అది ఈ కబుర్లని నేను రేపు వీడియోలో షేర్ చేసుకుంటా. తర్వాత గ్రాసరీ కొనడానికి వచ్చేసాము. గ్రాసరీ వచ్చేసి ఇంకా నేను వచ్చిన తర్వాత మిట్టు కొన్ని స్నాక్స్ కానీ ఇవన్నీ ఏం లేవు. మిట్టుకి ప్యాన్ కేక్స్ అంటే బాగా ఇష్టం అనమాట. బట్ మేము ఇంట్లోనే ప్యాన్ కేక్ మిక్స్ చేస్తాము. బట్ అప్పటికప్పుడు చేయాలంటే ఎలాగా అని చెప్పేసి ఇది మిక్స్ చేస్తే ఇది 300 రూపీస్ ఉందనమాట. కేక్ కూడా అడుగుతాడు. కేక్ కూడా నేను బేక్ చేస్తాను. చాలా రోజులు అయిపోయింది కానీ బేక్ చేసి కేక్ కూడా చేస్తాను. అందువల్ల ఇన్స్టెంట్గా ఏమైనా ఉంటే టక్ టక్ మనం చేయడానికి బాగుంటుంది కదా అని చూస్తున్నాను. కానీ
ఇన్స్టెంట్గా ఏవైతే ఇన్స్టెంట్గా అయిపోతాయో అంతే డేంజరస్ అనమాట మన బాడీకి. బట్ అప్పుడప్పుడు తప్పదు అనుకుంటూ మనం ఇదవుతాం, కానీ ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా మన బాడీకి అది ఎఫెక్ట్ చూపించేస్తుంది. సో అందువల్ల మ్యాక్సిమం ఇంట్లో చేసుకోవడం బెటర్. అందువల్ల నేను ఇంకా అవి ఏం కూడా తీసుకోలేదు. మళ్ళీ ఎంతైతే ఫాస్ట్ తీసానో అంతే ఇదిగా పెట్టేసా. అండ్ ఇంకొకటి, నేను వెయిట్ పెరిగానని చాలామంది అంటున్నారు కదా. నేను వెయిట్ అయితే అస్సలు పెరగలేదు. 89 kgs 90 ఉన్నాను నేను. సో 89 kgs ఉన్నా, 90 కూడా కాదు, ఒక 10 grams అలా తగ్గాను కూడా నేను అనకాపల్లి వెళ్ళి వచ్చిన తర్వాత. ఎందుకంటే మరీ అంత కుంభాలు తినేయట్లేదు నేను, బాడీకి కూడా సెట్ కాదు కాబట్టి. 89 kgs ఉన్నాను. ఇంతకుముందు 90 ఉన్నా మొన్న హైదరాబాద్ లాస్ట్ టైం చూసుకున్నప్పుడైతే. ఇప్పుడు 89లోకి వచ్చాను. సో అది. సో ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటే అవన్నీ కూడా తీసుకుంటున్నా. గ్రాసరీస్ మరీ అంత ఎక్కువ ఏం కాదు, జస్ట్ నార్మల్ స్నాక్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ ఇవన్నీ చిన్నవి ఉంటాయి కదా, అవి అలా తీసుకుందామని చెప్పేసి. అండ్ మా ఏరియాలో ప్యూరో న్యాచురల్ కూడా ఓపెన్ చేశారు రీసెంట్గా. సో అక్కడికి కూడా వెళ్ళాము. అందుకే ఈ 2 రోజులు వీడియో కలిపి పెడుతున్నాను అనమాట. అండ్ ఇవి ఉన్నాయి చూసారా, ఈ ములక్కాళ్ళు ఒక్కొక్కటి 25 రూపీస్ అంట. నేను జస్ట్ సాంబార్లోకి 2 సరిపోతే, కట్ట తీసుకోలేము అంటే లేదు సింగిల్ తీసుకోవచ్చు అంటే 2 తీసి బాస్కెట్లో వేసాను. అది బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే 25 రూపీస్. సో మీరు బిల్లింగ్ వేసే ముందు 1-2 సార్లు చెక్ చేసుకోండి. వీళ్ళంటే మాకు చెప్పారు కాబట్టి 25 రూపీస్ పడుతుందండి ఒక్కొక్కటి అని చెప్పి. బట్ కొంతమంది చెప్పరు కదా, మీరు ఇంటికి వెళ్ళాక మీరు అది చూసుకునేసరికి మీకు కొంచెం ఇది అనిపిస్తుంది. సో 1-2 సార్లు చూసుకోండి. మ్యాక్సిమం ఇలాంటి వెజిటబుల్స్ అవి కూడా దొరికే వెజిటబుల్స్ మాత్రం బయట వెండర్స్ దగ్గర తీసుకోండి. సంతలు అవి అవుతుంటాయి కదా, వాళ్ళ దగ్గర తీసుకోండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, మనకి కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ అవి దొరికేదానికి ఛాన్స్ ఉంటుంది. మిగతా కొన్ని వెజిటబుల్స్ అవి మనకు మార్కెట్లో దొరకవు చూసారా, అవి ఇలాంటి వాటిలో రత్నదీప్లో ప్యూరో న్యాచురల్లో ఇలాంటి వాటిలో కొనుక్కోవడానికి ట్రై చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఇలా రెడీ అయిపోయి గుడికి వెళ్తున్నాము. ఈరోజు లాస్ట్ సోమవారము కార్తీక మాసంలో. సో ఎంతమంది సోమవారం శివాలయానికి వెళ్ళడానికి ఇష్టపడతారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రతిసారి ఇలా అడుగుతూ ఉంటాను, అంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు అది ఇది అని. బట్ ఎవరు కామెంట్ చేయరు. చాలా వరకు కొంచెం రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ పెడతా ఉంటారు, కానీ కొత్త వాళ్ళు ఎవ్వరు విజిట్ చేయట్లేదు మన ఛానల్ని. సో హోప్ విజిట్ చేస్తారని అనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేయలేదు. అండ్ ఆల్సో ఈరోజు ఇంకా పూజ కూడా చేసుకోలేదు. ఫస్ట్ గుడికి వెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి, ఎందుకంటే పూజకి పువ్వులు ఇవన్నీ ఏం లేవన్నమాట. అండ్ దారిలో వచ్చేసి మాకు కొత్తగా ప్యూరో న్యాచురల్ ఓపెన్ చేశారు. ప్యూరో న్యాచురల్ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతున్నా సరే నేను కెమెరా చూసి మాట్లాడను. అదొక పెద్ద మైనస్ నాకు. కెమెరా చూసి మాట్లాడను, నన్ను నేను చూసుకుంటూ మాట్లాడతాను అనమాట. సో ప్యూరో న్యాచురల్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ అనేవి మేము సంత అవుతుంది ఇక్కడ, సంతలో తీసుకుంటాము. సో వెజిటబుల్స్ కొన్ని అండ్ ఫ్రూట్స్ కొన్ని తీసుకోవాలన్నమాట. సో అవి కొన్ని వచ్చేయడమే. అండ్ ఈరోజు అయితే సారీ కొత్త సారీనే, ఇది కొలాబరేషన్లో వచ్చింది, ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్. నేను ఈ సారీ డీటెయిల్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చినట్టయితే కనుక ఫొటోస్ యాడ్ చేస్తాను. బ్లౌజ్ వచ్చేసి నేను ఎల్బో స్లీవ్స్ కుట్టించుకున్నా. చాలా వరకు ఇప్పుడు వెయిట్ లాస్ అయిన తర్వాత చాలా బ్లౌజెస్ ఎల్బో స్లీవ్సే కుట్టించుకుంటున్నాను అనమాట. బాగుంటుంది, కొంచెం డీసెంట్ లుక్ ఇస్తుంది. సో అది. గుడ్ మార్నింగ్ చెప్పండి. ప్రవీణ్ వీడియోలో కనిపించి చాలా రోజులు అయిపోతుంది. అందరూ అడుగుతున్నారు అనమాట, ప్రవీణ్ లేరు. మిట్టు గురించి అడుగుతున్నారు. ఈరోజు మిట్టు స్కూల్ నుంచి వచ్చాక స్కూల్కి పంపించేసా. లంచ్ ప్యాక్ చేసేసి 6 o'clock లేచాను. లంచ్ ప్యాక్ చేసేసి టిఫిన్ వచ్చేసి ఉప్మా చేసా. ఇంకా అవి రెగ్యులర్ కదా అని చెప్పి షూట్ చేయలేదు, మళ్ళీ మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి చూస్తాను. ఈరోజు కొంచెం ఎక్సైట్. నీకే బోర్ కొడుతుందా? ఈ రోజు చేశాను ఉప్మా. నేను వచ్చింది మొన్న వచ్చాను హైదరాబాద్కి. అవును, నాకు మార్నింగ్ ఇంకేం ఉంటాయి ఇంట్లో, రుబ్బులు అవి ఏం లేవు. ఇడ్లీ రుబ్బు, దోశ రుబ్బు, ఉప్మాయే చాలా దీనిగా చేశానంటే మళ్ళీ ఉప్మా ఉంటాయి. రోజు బయట తినే వాళ్ళకి ఇంట్లో చేస్తే అలాగే ఉంటుంది. బయట తినడం అలవాటు అయిపోయింది 20 రోజులు, అందువల్ల అనమాట. ఆ ఉప్మా కూడా తినలేదు. అవును, ఈ రోజు నానబెడతాను పప్పు, రేపు పెసరట్లు వేసుకుందాం. పెద్ద విచిత్రం ఏం కాదుగా. వెంటనే చేయాలంటే ఎలా అవుతుంది. అండ్ దట్టు నాకు బాడీ పెయిన్స్ అనేవి మళ్ళీ ఎక్కువైపోయాయి అనమాట. జర్నీ చేయడం వల్ల ఏంటో ఎక్కువైపోయాయి. సో నేను అనకాపల్లి నుంచి వచ్చేయడం వల్ల, మమ్మీ వాళ్ళని ఎదురు వచ్చేయడం వల్ల వచ్చింది అంటే అర్థం చేసుకోవాలి. బాడీ పెయిన్స్ అంటే దాన్ని నేను బాధ్యత కాదు, మనం ఆలోచిస్తే అనకాపల్లి వచ్చడం వల్ల అర్థమైంది. బాడీ పెయిన్స్ కి నేను ఈ అర్థరైటిస్ ప్రాబ్లం అని చెప్పాను కదా, కీళ్ళవాతము. సో దానికి నేను హోమియోపతి యూజ్ చేస్తున్నా. హోమియోపతి టైం పడుతుంది కదా, ఇంగ్లీష్ మెడిసిన్ స్టాప్ చేసేసాను. ఇంగ్లీష్ మెడిసిన్ ఏంటంటే పూటకి 4 టాబ్లెట్లు అవి వేసుకోవాల్సి వచ్చేది. బట్ అది
మానేసి కాంప్లికేషన్స్ పెరిగిపోతాయి కదా ఇంగ్లీష్ మెడిసిన్ కొంచెం అని చెప్పి హోమియోపతి యూజ్ చేస్తున్నా. సో హోమియోపతి కూడా నేను అనకాపల్లిలో వాళ్ళదే యూజ్ చేస్తున్నాను. నేను డీటెయిల్స్ చెప్తాను అన్నాను కదా. సో టాబ్లెట్స్ తెచ్చుకున్నా, వాడుతున్నాను. వాళ్ళకి కాల్ చేయాలన్నమాట. 3 డేస్కి కాల్ చేయమన్నారు అప్డేట్ చేయడం కోసం. సో ఈరోజు మళ్ళీ కాల్ చేసి మాట్లాడుకోవాలి. బాడీ పెయిన్స్ మాత్రం విపరీతంగా ఉన్నాయి. ఆ బాడీ పెయిన్స్ వల్ల లేవలేకపోతున్నాను. తర్వాత సోమవారం నేను యాక్చువల్గా సోమవారము మంగళవారం షూట్ చేయలేదు, వెడ్నెస్డే 2 రోజులు వీడియో పెడుతున్నాను. సోమవారం ఇలా గుడికి వచ్చేసాము. ఆ తర్వాత నార్మల్గానే ఇంక నార్మల్ రొటీన్ ఉంటుంది. తర్వాత ప్యూర్ న్యాచురల్లో వెజిటేబుల్స్ అన్నాను కదా, ఈ వెజిటేబుల్స్ అవి కొనుక్కొని ఈ రోజు వంటకు అనమాట, కాయగూరలు ఏం లేవని చెప్పేసి. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు వీడియోలతో కలుస్తా. ఓకేనా, బాయ్. And I'm burned by the morning light. I make the same mistake more than twice. Same song, but brand new dance. I wear out my 3rd second chance. You take my breath and I can't get it back. Might be time for me to face the facts. The best me is with you, but I know I got a lot to prove. They think we're too damaged to fix, but we're just working through a little rush.